ములుగు జిల్లా మేడారం జాతరకు జనం పోటెత్తుతున్నారు. అమ్మవార్ల దర్శనాల కోసం భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవార్ల దర్శనాలకి ముందుగా గట్టమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీ. దీంతో గట్టమ్మ టెంపుల్ పరిసరాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తల్లి దర్శనం కోసం బారులు తీరారు. మరోవైపు మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాజాతరకు ముందే అమ్మలకు మొక్కులు చెల్లించుకోవడానికి జనం క్యూ కట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారంలో రద్దీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకునేందుకు ఎడ్ల బండి నుంచి కాలినడక నుంచి బయలుదేరుతున్నారు భక్తులు. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని గట్టమ్మ వద్ద ఉన్నాం. చూడొచ్చు, క్యాపు ధరించి మహిబాద్ జిల్లా తొర్రూరు నుంచి భక్తులు కాలినడకన పదుల సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరు ప్రత్యేకంగా డ్రెస్సులు ధరించి క్యాపులు ధరించి ఇక్కడ గట్టమ్మకు చేరుకున్నారు. గట్టమ్మ నుంచి ములుగు నుండి మేడారం సమ్మక్క సారలమ్మ గదెల వరకు కూడా నడుచుకొని తల్లులను దర్శనం చేసుకుంటామని చెప్తున్నారు. మీరు ఎన్ని రోజులు అవుతుంది బయలుదేరి, ఎక్కడి నుంచి వస్తున్నారు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము తొర్రూరు నుంచి వస్తున్నాము. మా ఆయనకి యాక్సిడెంట్ అయిందని దేవుని మొక్కుంటే ఆ తల్లి మమ్మల్ని కాపాడింది. అందుకోసం మేము తొర్రూరు నుంచి సమ్మక్క సారక్క తల్లి కాడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము బయలుదేరి 5 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. వాళ్ళకి బేస్తవారం రోజు స్టార్ట్ అయినా. మేము కూడా తొర్రూరుకి ఇచ్చేసారు. మా ఆయన కాలు చేరు పడిపోయినాయి, 2 కాళ్ళు పడిపోయినాయి. ఆ తల్లికి మొక్కున్న ఎదురాట్లో కోసి నడుచుకుంటూ వస్తే తల్లి కాలు నడకనంటే మా ఆయన మళ్ళీ ఆపరేషన్ మంచిగా నడుస్తుండే. మళ్ళీ ఆయన 7 సార్లు నడిచిన ఇప్పుడు ఈ 7వ సారి ఆ తల్లి అనుకున్న కోరికలు తీపుతుంది, కష్టాలు తీపుతుంది. ఆ తల్లికి దండం పెట్టి నడిచి పదయాత్ర పోతున్నాం. వీళ్ళతో ఎందుకు నడవాలనుకుంటున్నాం? ఇది మా కమిటీ మొక్కు కాబట్టి నడవాలనుకున్నాం. మాకు హెల్త్ బాగాలేక మొక్కినాం సార్, అందుకనే నడుచుకుంటూ వస్తున్నాం తొర్రూరు నుంచి. మొత్తానికి కోరికలు తీరుతాయనేది నమ్మకం, అందుకే వీళ్ళు బయలుదేరుతున్నారు. మీరు సార్, మేము జై మేడారం సేవాదల్ గ్రూప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరంలో మా టీం మేనేజ్మెంట్ యాకన్న, కామరాజ్ బాబాయ్, శంకర్, సారయ్య, జీవన్ మా ఆధ్వర్యంలో ఒక 500-600 మంది మాకు బేడబడుగుని సంఘం సార్. మాది తొర్రూరు మండలం. ప్రతి 20-30 సంవత్సరాల నుంచి మేము నడుచుకుంటూ వస్తుంటాం. తొర్రూరు నుండి పాదయాత్రకి తల్లి మేము కోరిన కోరికలు మొక్కులు తీరుస్తుంది కాబట్టి ఆ నమ్మకంతోనే వస్తుంటాం ఎప్పటికీ తల్లి దగ్గరికి. అంటే ఎన్ని రోజులు అవుతుంది బయలుదేరి? మేము బయలుదేరి సార్ 22 తారీఖు బయలుదేరినాం. గురువారం రోజు నాడు ఈ ఆడికి మన 5 డేస్ ఉంటుంది సార్. సోమవారం మధ్యాహ్నం కల్లా మేము రీచ్ అవుతాం మేడారం. తిరిగిన తర్వాత మరి మళ్ళీ ఖాళీ నడకని వస్తారా? లేదు సార్, మేము ఆడ స్టే చేస్తాం. మళ్ళీ 3 డేస్ అమ్మ పండుగ చూసుకొని ఆ నుండి మళ్ళీ మా సొంత వాహనాల్లో మేము వెళ్ళిపోతాం. ప్రస్తుతం ఆదివారం సెలవు దినం కావడంతో చూడొచ్చు, మొత్తం గట్టమ్మ వద్ద తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత మేడారంకు బయలుదేరుతారు. ఇక్కడ మొదట గట్టమ్మను దర్శనం చేసుకొని మళ్ళీ వాహనాలలో మేడారంకు వెళ్ళి జంపన్న బాగులో స్నానం చేసిన తర్వాత అక్కడికి తల్లులను దర్శనం చేసుకున్న ఆయన అయితే వస్తుంది. ఇక్కడ గ్రంథాలయం చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అంటే ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ? అంటే వాస్తవంగా మేడారం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రక వారసత్వానికి ఒక గొప్ప చిహ్నము, నిదర్శనం కూడా. దరిదాపుగా మనకున్న చారిత్రక పరిణామ క్రమం ప్రకారము మొదటి ప్రతాపరుద్రుని కాలం నుంచి మొదలుకుంటే 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఈ జాతర పూర్తిగా స్థిరపడింది. ఈ ఘట్టమ్మకున్న ప్రాశస్త్యం ఏంటంటే, మన మేడారం అనే ప్రాంతం ఏదైతుందో ములుగులో చుట్టుపక్కల కొండలతో కూడుకున్న ప్రాంతం, అట్లాగే వనం జనంలోకి వచ్చే ప్రాంతం ఇది. ఈ వనానికి జనాల్లోకి ఏ గుట్టలైతే సాక్ష్యంగా ఉన్నాయో ఆ గుట్టల దేవతగా మనం గట్టమ్మను గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలనుకున్నప్పుడు మేడారం జాతరకు పోతున్నప్పుడు ఇది ఒక ముఖద్వారంగా మనం చూస్తూ ఉంటాం. మనం అంటే ఆ రోజు కాకతీయ సైన్యాలు ఏవైతున్నాయో మేడారం పోయే ప్రాంతంలో కూడా ఇక్కడే షెల్టర్ తీసుకున్నట్టుగా మనకు చారిత్రకమైన కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఏ మేడారం జాతరలోకి ఏ వీరవనితలు దేవతలుగా మారిపోయిన సమ్మక్క సారలక్క సాక్షిగా లోపల వెళ్లేందుకు ఈ ఘట్టమ్మ దగ్గర నుంచే మొక్కులు చెల్లించుకొని భక్తుల యొక్క స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం తెలంగాణ చరిత్రలో ఈరోజు భారతదేశానికి ప్రస్తుతంగా ప్రపంచ చరిత్రలోనే ఒక ఆదివాసీ జాతరగా, జనజాతరగా ఉన్న దానికి ఈ ఘట్టమ్మ కేంద్రం ఏదైతుందో ఇది గడపగా లోపలికి మన ప్రవేశించే ముఖద్వారంగా ఉంటా ఉంది. ఏది ఏమైనా కూడా మనకు ఒక చారిత్రక సాక్ష్యాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి చరిత్రను, ఆధ్యాత్మిక విషయాలను రెండింటిని కలిపి ఒక ప్రాశస్తమైన కేంద్రంగా మేడారం ఉండడం అనేది వరంగల్ జిల్లాకి, అట్లాగే భక్తులకి, తెలంగాణకి గొప్ప శుభసూచకంగా భావించాలి. ఈసారి ప్రభుత్వం మాత్రం ప్రజాప్రభుత్వం సౌకర్యాలను బాగా పెంచింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అట్లాగే ప్రజాప్రభుత్వానికి, ప్రధానంగా సీతక్క గారి కృషికి
మనం అభినందనలు తెలియజేయాలి. మీరు ఎప్పటి నుంచి పోతూ ఉంటారు? ఇప్పుడు దాదాపుగా నేను వరంగల్ జిల్లా వాసిని. ఇది కులాలకు మతాలకు అతీతమైన జాతరగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మా తాత ముత్తాతల దగ్గర నుంచి వారసత్వం ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగించే క్రమంలోనే మా అమ్మ కానీ అట్లాగే మా నాయనమ్మ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే జాతరకు రెగ్యులర్గా వస్తున్నాం. నేను దాదాపు దశాబ్ద కాలం నుంచి రెగ్యులర్గా మేడారానికి వస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఈసారి సౌకర్యాలు పెరిగిన విషయాన్ని గతంతో పోలిస్తే ఆ సందర్భంగా సింబాలిక్గా మేము తీసుకునే ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం. పరిస్థితి మొత్తానికి ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా మాత్రమే ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం. తాత తల్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నామని కూడా చైర్మన్ చెప్తున్నారు. వీడియో రాజుతో అశోక్ న్యూస్ ఘట్టమ నుంచి.